టీ20 లీగ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇప్పటికే 2 వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ మధ్యాహ్నం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో తలపడనుంది. అయితే శ్రీలంక పర్యటనకు యశ్వీర్ గౌడ్ వెళ్లడంతో తుది జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉంది. తొలి 2 మ్యాచ్ల్లోనూ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆ జట్టు ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా గత మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే ఛేదించి తన సత్తా చాటింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి 45 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి విజయానికి బాటలు వేయగా షణ్ముఖ్ అశ్విన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో యశ్వీర్ గౌడ్ వరుసగా 3 సిక్సర్లు బాది మ్యాచ్ను ఏకపక్షంగా మార్చాడు. ఈ విజయంతో వరుసగా 2వ గెలుపు సాధించిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో మెదక్ ఫాల్కన్స్ పై బరిలో దిగుతోంది హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. అయితే గత మ్యాచ్ లో మెరుపు ఫినిషింగ్ ఇచ్చిన యశ్వీర్ గౌడ్ శ్రీలంక పర్యటనకు వెళ్లడంతో అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. తుది జట్టులో మార్పులు జరిగినా కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుత ఫామ్ లో ఉండడం, బౌలింగ్ విభాగం కూడా సమిష్టిగా రాణించడం హైదరాబాద్ కు పెద్ద బలంగా మారింది. మరోవైపు ఆడిన 3 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచిన మెదక్ ఫాల్కన్స్ మాత్రం అగ్రజట్టుకు షాక్ ఇచ్చి లీగ్లో పుంజుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ అభిమానులకు ఆసక్తికర పోరుగా మారనుంది.